నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే రామాయణంలో ఒక ప్రశ్నను కూడా తెలుసుకుందాం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. అనుకున్నమని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క, లక్ష మొదలకు కదలిక. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, మార్చి 1, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం రాత్రి 11:07. చంద్రాస్తమయం ఉదయం 10:33. తిథి షష్ఠి ఉదయం 7:55 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 12:40 వరకు. తదుపరి విశాఖ. కరణము గరిజ రాత్రి 7:09 వరకు. తదుపరి వనిజ ఉదయం 7:55 వరకు. తదుపరి విష్టి. యోగము ధ్రువము సాయంత్రం 6:06 వరకు. తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12:28 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:51 వరకు. గుళిక కాలం ఉదయం 8:05 నుండి 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:51 నుండి 1:38 వరకు. వర్జ్యం సాయంత్రం 6:51 నుండి 8:34 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:01 నుండి 5:49 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:51 వరకు. మార్చి 1 శుక్రవారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి. శనివారం ఉదయం 7:55 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయాని కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ముహూర్తాలు లేవు. కావున సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు తులారాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతను అపహరించుటకు రావణుడకు మారీచుడు సహాయం చేసెను. ఈరోజు ప్రశ్న. సీతారాముల సన్యాసి వస్త్రములు ఏ రంగు? తెలుపు, నలుపు, కాషాయం, ఎరుపు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఒక శుభవార్త లేదా వర్తమానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. వృషభ రాశి. అదనపు ఖర్చు మీద పడి రుణాలు చేస్తారు. మిథున రాశి. వివాహాది శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. కర్కాటక రాశి.
రియల్ ఎస్టేట్లో కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. సింహరాశి వ్యాపారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. కన్య రాశి మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి విద్యార్థులు క్రీడాకారుల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి మీపై వచ్చిన అపనిందలు తొలగుతాయి. మకర రాశి ఆస్తుల విషయంలో చివరి ఒప్పందాలు చేసుకుంటారు. కుంభరాశి భార్యాభర్తల మధ్య ఎన్నడూ లేనంత ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీనరాశి విద్యార్థులు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.